ఈ వీడియోలో దురాశ తెచ్చే 6 అరిష్టాలను ధ్యానించాము. కాని మరొక 5 అరిష్టాలు మరియు వాటిని ఎలా జయించాలో మరొక వీడియోలో వివరించబడింది. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా లేదా పై ఐకార్డ్స్ ద్వారా ఆ వీడియోను కూడా తప్పనిసరిగా విని ధ్యానించగలరు. ఇట్లు ప్రేమతో, ప్రార్థనలతో మీ ఫాదర్ మనోజ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర వాక్య పరిచర్యకు మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన యొక్క ధ్యానాంశము దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధనాపేక్ష. ఈ ధనాపేక్ష గురించి 2 మాటలు చెప్పుకోవాలి అంటే, డబ్బు అది ఒక పెద్ద జబ్బు అంట. ధనము అదొక చెడ్డ గుణము. అయితే ఈ మాటను ఎవరు ఒప్పుకోరు. డబ్బు అన్న మాట వింటేనే ఎంత బాగుంది, చెవులకి అది ఎంత మ్యూజిక్ లాగా ఉంటుందన్నమాట. డబ్బును చూస్తే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఇన్ని కట్టల డబ్బులు కట్టలుంటే చిచ్చి చిచ్చి అని ఎవరైనా అంటారా? అబ్బా అంట, అవునా? అంతెందుకు, టీవీలో న్యూస్లో ఎకనామిక్ ఫైనాన్స్ న్యూస్, లేదంటే ఆర్థిక పరమైనటువంటి న్యూస్ వస్తున్నప్పుడు బ్యాంకులో డబ్బులు కట్టలు చూపిస్తారు. లేదా ఎలక్షన్స్ టైంలో డబ్బులు దొరికిపోతాయి కదా, ఆ పోలీసులు అవన్నీ కూడా పెట్టి ఫోటోలు తీస్తుంటే అలా చూస్తూ ఉంటారు. ఎవరైనా దొంగలు దొంగిలించినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా రికవరీ చేసి నగలు, సెల్ ఫోన్లు, డబ్బులు అవన్నీ అక్కడ పెడితే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. డబ్బును చూస్తే చాలు కన్నుల పండగగా అనిపిస్తుంది. డబ్బులుని ఉంచుకోవాలి అని, డబ్బులు కావాలి అని, డబ్బులు సంపాదించాలని, అవసరమైతే దోచుకోవాలని, ఎక్కడైనా దాచుకోవాలని, డబ్బుంటే చాలరా నాయనా అనుకునే వాళ్ళు, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళమై మనందరం జీవిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి సాహిత్యం డబ్బు మీద. ధనమేరా అన్నిటికీ మూలం, ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. నేను ఆ పాట విన్నాను, మీకు పంపిస్తాను తర్వాత వాట్సాప్లో, వినండి ఒకసారి. ఇలా అనేకమైనటువంటి డబ్బు మీద గొప్ప గొప్ప సాహిత్యాలు ఉన్నాయి. ఇంకపోతే వాట్సాప్ మెసేజ్లు బోల్డ్. అందులో ఒకటి, డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. ఇది మనసు లేని మని, మనిషి చేసిన మని, మనసును మనిషిని ఆడిస్తున్న మని. వాహ్వానాలనిపించట్లేదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బు ఎక్కడ ఎలా పిలుస్తారు చూద్దాం. గుడిలో దాన్ని ఏమంటారు? చందా లేదా దక్షిణ. గుడికి వెళ్ళాలంటే దక్షిణ ఇవ్వకుండా వస్తారా చాలామంది. ఓకే, గుడిలో దక్షిణ, బడిలో ఫీజు, పెళ్ళిలో కట్నం, వెరీ గుడ్, విడాకులలో నష్టపరిహారం, భరణం. విడాకులైతే కంపెన్సేషన్ కదా. ప్రభుత్వానికి కట్టేది ట్యాక్స్, పన్ను. కోర్టులో ఇచ్చేది ఫైన్, జరిమానా, వెరీ గుడ్. రిటైర్మెంట్తో వచ్చేది పెన్షన్. ఆఫీసులో తీసుకునేది శాలరీ, జీతం. అంతా ఇంగ్లీషే, తెలుగు లేదు. కూలి పనికి వచ్చేది కూలి, పిల్లలకి ఇచ్చేది పాకెట్ మనీ, మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు అయితే లోను, హోటల్లో సర్వర్కి ఇచ్చేది టిప్పు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అక్రమంగా తీసుకునేది లంచం. అది మీకు ప్రశ్నట.
భర్త భార్యకి ఇచ్చేదాన్ని ఏమంటారు? భర్త భార్యకి ఇచ్చేదాన్ని ఏమంటారు? ఏమంటారు తెలీదా? ప్రేమ కానుక. ఆహా, వెరీ గుడ్. భర్త ప్రేమకి ప్రేమ కానుక. రాసుకోండి ఎక్కడన్నా. ఓకే. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఈ డబ్బు గురించి ప్రభు ఏమంటున్నారు? ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారు, జాగరూకత కలిగి జీవింపుడు, జాగరూకతను వహింపుడు. ఏ విషయంలో? పాము విషయంలో, తేలుల విషయంలో, మృగాల విషయంలో జాగ్రత్త వహించిన ప్రభు అంటలే. ప్రభు అంటున్నారు, లోభితనం విషయములో, ధనము విషయములో, దురాశ విషయములో, ధన సంపాదనలో మీరు జాగ్రత్త వహించండి. ఎలయనా మానవ జీవితము ఇహలోక సంపదల సమృద్ధిలో లేదు. మరొక సందర్భం ప్రభు అంటున్నారు, ఏ మానవుడు దేవునిని ద్రవ్యమును సేవింపజాలడు. ఒక దానిని ప్రేమించును, మరి ఒక దానిని తృణీకరించును. దేవుడు కావాలి అంటే ధనమును తృణీకరించాలి. ధనమే కావాలి అంటే దేవుణ్ణి తృణీకరించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇహలోక సంపదల కూడబెట్టుకోవలదు, అవి క్షీణించిపోతాయి. దొంగలు కన్నం వేస్తారు, తుప్పు పడుతుంది, చెదపురుగులు తినేస్తాయి. పరలోకములో సంపదలు కూడబెట్టుకొనండి, అవి అక్కడ క్షీణింపవు, క్షయింపవు, శాశ్వతంగా ఉంటాయి. దొంగలు కన్నము వేయలేరు, తురుప్పు పట్టదు, చెదపురుగులు తినివేయజాలవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు ధనాపేక్ష గురించి, దురాశ గురించి, లోభితనము గురించి జాగ్రత్తను వహించమని ప్రభు పలుకుతుండగా, ఈ రోజున ధనాపేక్ష గురించి కొంచెం ధ్యానిద్దాం. ధనము వలన లాభమా నష్టమా? చెప్పండి. ధనము వలన లాభమా నష్టమా? ధనము వలన ఎప్పుడు లాభమే, నష్టమేముంది? ధనము వలన నష్టము లేదు, ధనాపేక్ష వలన లాభము లేదు. గుర్తుంచుకోండి, ధనము వలన లాభమే, నష్టము లేదు. ధనాపేక్ష వలన నష్టమే, లాభము లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వీ షుడ్ నో ద డిఫరెన్స్. ధనముకు ధనాపేక్షకు చాలా తేడా ఉంది. ఇంట్లో ఒక సెంట్ ఉంది, అందులో రాస్తుంటుంది, బీ కేర్ఫుల్, దీన్ని నోట్లో తీసుకోకూడదని ఉంటుంది. ఒకడు సెంట్ టక టక టక్ కొట్టుకున్నాడు, చాలా బాగుంది, ఆ నోట్లో కొట్టుకున్నాడు అనుకో, ఏమవుద్ది? పోతాడు కదా. ధనము లాభమే, ధనాపేక్ష నష్టము. ధనము అంటే అది మన బయట ఉండడం, ధనాపేక్ష అంటే మన లోపల ఉండడం, లైక్ సెంటులాగా. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి కనుక ధనాపేక్ష వలన నష్టం అంటున్నారు కదండి. ఏ నష్టం? ఎటువంటి నష్టం? చూసినట్లయితే సుమారు 12 ఉన్నాయి. అందులో కొన్ని ఈరోజు మనం ఒక 5, 6 మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది, ధనాశ వలన రక్త సంబంధాలను మరిచిపోయేలాగా చేస్తుంది. ధనాశ రక్త సంబంధాలను తుడిచివేస్తుంది, లేని సంబంధాలు కలిపేస్తుంది. అవునా కదా? డబ్బున్నవనుకో, హలో అంకుల్, ఆంటీ, బాబాయ్, అక్క, తమ్ముడు, చెల్లి, డబ్బుంటే. డబ్బు లేకపోతే ఎవడరా నువ్వు? దేవుని యందు ప్రియులారా, అయితే ఈ డబ్బు ఉన్న సంబంధాలను త్రెంచేస్తుంది అన్నాం కదా. ఏం సంబంధాలు? ఈవెన్ బ్లడ్ రిలేషన్షిప్స్. ఈవెన్ బ్లడ్ రిలేషన్షిప్. చిన్నప్పుడు నా తమ్ముడు అంటే ఒక నా తమ్ముడని, నా అన్న అంటే నా అన్నని, నా అక్క అంటే నా అక్క అని ఎంత ప్రేమలో చిన్నప్పుడు పెద్దయ్యాక అదే అన్న పైన, అదే తమ్ముడు పైన, అదే అక్క పైన, అదే చెల్లెల పైన
అటువంటి ప్రేమే ఉంటుందా? ఉండదు. దేవుని యందు ప్రియులారా, మనీ మన మధ్యలోనికి వచ్చేస్తుంది, ధనాశ మన మధ్యలోనికి వస్తుంది. దేవుని యందు ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో చక్కని ఉదాహరణ ఆది కాండము 37వ అధ్యాయము 27 నుంచి 28 వచనాల్లో మనం చూస్తున్నాం. చదవండి ఎవరైనా. ఆది కాండము 37వ అధ్యాయము. రండి అతనిని ఇష్మాయేలీలకు అమ్మివేయుదము. అతనిని ఇష్మాయేలులకు 28వ వచనం చదవమ్మా. ఇష్మాయేలులకు అమ్మివేయుదము. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపును ఉంచినటువంటి గోతి ప్రక్కగా రాగా వారు అతనిని పైకి లేపి అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీలకు అమ్మిరి. ఇష్మాయేల్ దేవుని యందు ప్రియ సొంత అన్నలు యాకోబు కుమారులు 12 మంది. అందులో కడగట్టువాడు ఇంటివాడు ఉన్నాడు. 10 మంది అన్నలు 11వ వాడైన యోసేపును 20 వెండి నాణెములకు ఇష్మాయేలీలకు వర్తకులకు ఒక బానిసగా, ఒక పశువుగా అమ్మివేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అన్నదమ్ముల మధ్యన గొడవలు రేపుతుంది ధనాశ. భార్యాభర్తల మధ్యన సమస్యలు రగిలిస్తుంది ధనాశ. రక్త సంబంధాలనే మరిచిపోయేలా చేస్తుంది ధనాశ. ప్రాణమిత్రులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుంది ధనాశ. దేవుని యందు ప్రియులారా, మరొక ఉదాహరణ మన ఈ లోకము నుండి, మన యొక్క భారతదేశంలో నెంబర్ 1 కోటీశ్వరుడు ఎవరు? రిలయన్స్కి చెందినటువంటి ముఖేష్ అంబానీ అంటారు కదా. కానీ నెంబర్ 1 కోటీశ్వరుడు ఆసియా ఖండంలోనే, భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండానికే నెంబర్ 1 కోటీశ్వరుడు అయినటువంటి ఇతను తన సొంత సహోదరుడైన అనిల్ అంబానీతో సంబంధాలు లేవు, మాటలు లేవు. దానికి కారణం బిజినెస్, దానికి కారణం ఆస్తి పంపకాలు, దానికి కారణం డబ్బు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధనాశ అన్నదమ్ములను వేరు చేస్తుంది. ధనాశ దేవుని యందు ప్రియులారా భార్యాభర్తలను వేరు చేస్తుంది. ఈ రోజుల్లో మనం కోర్టులకి వెళితే కోర్టుల చుట్టూ ముఖ్యంగా ఆస్తి పంపకాల కేసులు ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఎవరైనా పోలీసులు కానీ లాయర్లు కానీ అడగని చెప్తారు. అన్నదమ్ములు భూమి కోసం, ఒక ల్యాండ్ కోసం, ఓకే, ఆస్తి పంపకాల కోసం కోర్టుల వెంబడ తిరుగుతున్నటువంటి సందర్భాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కనుక ధనాశ విషయంలో జాగ్రత్త వహించండి. అది నీలో ఉంటే నీకు నీ అన్నం మీద ఉన్న ప్రేమను చంపేస్తుంది, నీకు నీ తమ్ముడి మీద ఉన్న ప్రేమను చంపేస్తుంది, నీ అక్క చెల్లెల మీద ఉన్న ప్రేమను చంపేస్తుంది, భార్య బిడ్డల పైన ఉన్న ప్రేమను చంపేస్తుంది ధనాశ. కనుక ధనాశ పట్ల దురాశను లేకుండా జీవించమని, ధనాశ పట్ల జాగ్రత్తను వహించమని ప్రభు ఈ రోజున మనలను హెచ్చరిస్తున్నారు. జాగరూకతను వహింపుడు దురాశ విషయంలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ధనాశ రక్త సంబంధాలను తుడిచేస్తుంది. నెంబర్ 2, ధనాశ లేదా ధనాపేక్ష, ధనకాంక్ష అనేక శోధనలకు మనల్ని గురి చేస్తుందట. అనేక శోధనలకు, ఒకటి కాదు, రెండు కాదు, చాలా శోధనలకు మనల్ని నడిపించేది దురాశ, ధనాశ మాత్రమే. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 9వ వచనం. కానీ ధనాకాంక్ష కలవారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయును మూర్ఖమునగు వాంఛలయందు చిక్కుకొందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. చెప్పనందరూ, ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము.
ధనాకాంక్ష ఉంటే అది నీ చేత అబద్ధాలు పలికిస్తుంది. ధనాకాంక్ష ఉంటే అది నీ చేత వ్యభిచారం చేయిస్తుంది. ధనాకాంక్ష ఉంటే అది నీ చేత నిన్ను త్రాగుబోతులు చేస్తుంది. అవునా కదా? డబ్బులు లేనప్పుడు ఆడు తాగడానికి డబ్బులు ఎక్కడవి? పట్టుమని 4 రూపాయలు జీతం వచ్చింది. ఆడు గుర్తొచ్చేది ఏంటి? గుడ, భార్య, పిల్లల, కిరాణా కొట్ట, మందు కొట్టు, బిజినెస్ చేస్తున్నావు, ఇంత లాభం వచ్చింది. ఈ లాభాన్ని ఏం చేయాలి? పిల్లల భవిష్యత్తు కోసం ఉంచాలి, దాన ధర్మాల కోసం ఉంచాలి, నేను చేసిన అప్పులు చెల్లించాలి. ఇవేముండవు. ఉన్నదంటే వెంటనే నిన్ను దాన్ని త్రాగుబోతులను చేస్తుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తిండి బ్రోతులను చేస్తుంది. ధనాకాంక్ష హత్యలు చేయిస్తుంది. అనేక శోధనలకు నిన్ను గురి చేస్తుంది ధనాకాంక్ష. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేకమైన బంధాలను తెగదించేస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటో తెలుసా? ఒక అమ్మ వైజాగ్లో రైల్వే కాలనీలో జరిగిన సంఘటన. ఒక స్త్రీకి 2-3 అంతస్తుల ఇల్లు ఉన్నది. ఒక వ్యక్తి తాపీ మేస్త్రి ఇల్లు అద్దెకి అడిగాడు. ఇల్లు అద్దెకిచ్చింది. ఇల్లుకి అద్దెతో పాటు అప్పుడప్పుడు అప్పులు అడిగేవాడు. సరే, ఇటు సంపాదిస్తున్నాడు కదా, వడ్డీ వస్తగా డబ్బులు కూడా ఇచ్చింది. డబ్బులు తీసుకున్నాడు, అప్పుగా తిరిగి చెల్లించడం లేదు. ఇప్పుడు చేపలు అమ్ముకోలేదు అనుకుంటాను, వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడతారు. ఒక రోజున చాలా పౌరుషంగా, చాలా కఠినంగా డబ్బులు ఇస్తావా చేస్తావా అంటూ నానా తిట్లు తిట్టింది. మనవాడు చాలా కోపం వచ్చిందంట. వెళ్ళాడు, ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. అమ్మా డబ్బులు ఇస్తాను, పైకి రండి అన్నాడు. పైకి వెళ్ళింది, తలుపు బిగించాడు. ఆమెను కొట్టి చంపి వంటగదిలో గిన్నెలు కడుక్కున్న తర్వాత డిష్లు పెట్టుకోవడానికి అరమరలు ఉంటాయి కదా, ఆవిడని చుట్టి అందులో పెట్టి సిమెంట్ కుక్కి ప్లాస్టింగ్ చేసేసాడు. మంచి తాపి మేస్తారు కదా. ధనాశ ఏం చేస్తుంది? అనేక శోధనలకు గురి చేస్తుంది. ధనాశ నీ చేత హత్యలను కూడా చేయిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బు ఇచ్చేవాడు, అప్పు ఇచ్చేవాడు నీ మంచి కోరుకుంటాడు. అరే నువ్వు బాగుండాలి, నీ కష్టం తీరాలి, నీ కన్నీరు తుడవాలి, నీకు సహాయం చేయాలి, నిన్ను పైకి లేవనెత్తాలి గండం నుంచి. డబ్బు ఇచ్చేవాడు నీ మంచి కోరుకుంటాడు. కానీ డబ్బు పుచ్చుకునేవాడు, నాకు డబ్బు ఇచ్చేవాడు పోతే బాగున్ను, నాకు డబ్బు ఇచ్చినవాడు చస్తే బాగున్ను, వీడు ఉంటే నన్ను డబ్బులు అడుగుతాడు, వీడు లేకపోతే నన్ను డబ్బులు అడగడు కదా, అడిగినట్టు ఆవిడ ఉండడు కదా. ఇందులో తెలుగు సామెత, డబ్బు ఇచ్చువాడు అప్పు ఇచ్చువాడు మంచి కోరును, అప్పు తీసుకునేవాడు కీడు కోరుకుండు. తెలుగు సామెత అది. అందరూ కాదులేండి, కానీ తెలుగు సామెత పుట్టింది అంటే ఏ ప్రోవర్బ్ ఈజ్ ద సన్ ఆర్ ఎ డాటర్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్. అనుభవం వలన వచ్చిందే ఒక సామెత. అవునా కదా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బు తీసుకునేవాడు వినాశనాన్ని కోరుకుంటాడంట. చాలాసార్లు మనం అప్పు చేస్తాం, తిరిగి చెల్లించాం. అప్పుడు ఏమవుతుంది? అక్కడ మనకు 2 చాయిసెస్. అప్పు చెల్లించకపోతే ఆయనతో ఉన్న మనకు బంధం పోతుంది, అప్పు చెల్లిస్తే ఆయనతో ఉన్న బంధం మనకు కొనసాగుతుంది. అవునా? అప్పుడు ఏమిటి? నువ్వు అప్పు చెల్లించలేదనుకో, నీ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు, నీతో ఉన్న బంధం నాకు అవసరం లేదు, నీతో ఉన్న అనుబంధం నాకు అవసరం, నాకు డబ్బే ముఖ్యం అంటున్నావు. అప్పు చెల్లించేసావనుకో, ఈ డబ్బు కన్నా నీతో ఉన్న ప్రేమ, నీతో ఉన్న స్నేహం నాకు ముఖ్యం. దేవుని విషయంలో కూడా అంతే. ఈ లోకంలో డబ్బు 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 అని పరిగెట్టేవాడు నాకు దేవుడు అవసరం లేదు అంటున్నాడు. ఈ లోకంలో నాకు దేవుడు ముఖ్యం అనుకునేవాడు డబ్బు కన్నా నాకు దేవుడే అవసరం, డబ్బు అవసరం లేదు అంటున్నాడు.
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అబద్ధాలు పలికిస్తుంది. బైబిల్ పట్టుకొని చెప్పయ్యా అంటే బైబిల్ పట్టుకొని పచ్చి అబద్ధం నీ చేత పలికించేది దురాశ. దొంగతనం చేస్తూ నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేస్తుంది దురాశ. నీకెవడైతే ప్రాణం పెడుతున్నాడో, ముఖ్యంగా గురువుల జీవితాల్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉంది. గురువుల జీవితాలలో ఇది ఎక్కువగా జరుగుతుంది. వీడు నావాడు, నా తమ్ముడు, లేదా నా సహోదరుడు, నా అన్నయ్య, నా బంధువు, నా ఆత్మీయుడు, నా శ్రేయభిలాషి అని మనం ఒకరు చేరదీస్తే, దూరంగా ఉన్నప్పుడు పొడవలేడు కదా, దగ్గరగా ఉంటేనే కదా పొడవగలడు. అందుకని చుట్టూ చేరి, దగ్గరగా చేరి, అదును చూసి గురువుల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారంట. దేవుని యందు ప్రియులు, జనరల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ ప్రీస్, మెనీ ప్రీస్. ఒకరు ఇద్దరు కదా, అందరూ అబద్ధాలు పలికేలా చేస్తుంది, హత్యలు చేసేలా చేస్తుంది, వ్యభిచారణ చేస్తుంది, త్రాగుబోతులను చేస్తుంది, తిండిబోతులను చేస్తుంది, సర్వనాశనానికి నడిపిస్తుంది దురాశ. దేవుని యందు ప్రియులారా, ఎగ్జామిన్ యువర్ లైఫ్స్. మన జీవితాలను పరిశీలించి చూసుకుందాం. నీలో నాలో ఇటువంటి ధనాపేక్ష ఉన్నదేమో ప్రభు సరిచేయాలని, ప్రభు మనల్ని బాగు చేయాలని కోరుకుందాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది, ఒకటి, ధనాపేక్ష రక్త సంబంధాలను, అన్ని బంధాలను తుడిచేస్తుంది. ధనాపేక్ష శోధనలకు గురి చేస్తుంది. మూడవది, ధనాపేక్ష ఆత్మహత్యలకు, స్వీయ మరణాలకు దారితీస్తుంది. ధనాపేక్ష ఎంత ఘోరమైనదంటే, నీ మరణం నువ్వే కొని తెచ్చుకుంటావు. దీని మూలంగా నీ మరణం నువ్వే కొని తెచ్చుకుంటావు. ఒక ఉదాహరణ చెప్పనా? బైబిల్లో ఉన్నది మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 5వ వచనం. మత్తయి శుభవార్త 27:5వ వచనం. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో విసిరికొట్టి పోయి ఉరి వేసుకొనెను. ఎవరు చెప్పండి? యోదా ఇస్కారియోతు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అతన్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. యేసు ప్రభు తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒకనొక సందర్భంలో చెప్పాను ఏంటట, ఆ యొక్క కడరా విందులో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు ఆనుకొని కూర్చొని తినేవాళ్ళు. యేసు ప్రభు ఎడమ ప్రక్కన ఎవరు ఆనుకొని కూర్చున్నారు తెలుసా? ఎవరు? యోహాను, భక్తుడైన యోహాను యేసు ప్రభు గుండె ఎక్కడ ఉందో అక్కడ తన యొక్క తలను వంచి కూర్చున్నాడంట. మనం జట్టు వేసుకుంటాం కదా, వాళ్ళు భుజం తల వేసుకుని కూర్చున్నారు. మరి యేసు ప్రభు ఎక్కడ తన తల వాల్చాడో తెలుసా? యేసు ప్రభు యోదా ఇస్కారియోతు భుజాల మీద తల వాల్చి కూర్చున్నాడంట. యేసు ప్రభునికి యోదా ఇస్కారియోతు అంటే ఎంత ప్రేమో దేవుని యందు ప్రియులారా. ఎంతగా యేసు ప్రభు ప్రేమించిన అతనిని ఏం చేస్తున్నారు? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాడు డబ్బు కోసం 30 వెండి నాణెములకు అతనిని పట్టివ్వగా, అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఆ యొక్క దోషము, దొంగతనం చేసిన వాడు స్ట్రైట్గా చూడలేడు, దొంగతనం చేసిన వాడు నవ్వలేడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ సోల్. యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ సోల్. నువ్వు దొంగ అని ఎవరు చెప్పాల్సిన అవసరంలే, నీ ముఖం చెప్పేస్తుంది, నీ ముఖ కవలికలు చెప్పేస్తాయి, నీ ముఖ పోలికలు చెప్పేస్తాయి, నీ మాట తీరు చెప్పేస్తుంది, నీ నడవడిక చెప్పేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ
నిన్ను గుచ్చేస్తూ ఉంటుంది, నిన్ను దూషిస్తూ ఉంటుంది, నిన్ను దోషిగా ఎంచుతూ ఉంటుంది. యోధా ఇస్కారియోతు అది భరించలేక వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? తన దురాశ అతనిని అంతవరకు నడిపించింది. మరొక ఉదాహరణ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి అననీయ సఫీరా భార్యాభర్తలు తమ ఆస్తిని అమ్మేశారు. పేతురు గారి దగ్గరికి వస్తున్నారు. సగం డబ్బులు తీసుకుని వచ్చి పచ్చి అబద్ధం దేవుని సన్నిధిలో మహాపరిశుద్ధులైన పేతురు గారి దగ్గర అంటున్నారు, అయ్యా పేతురు గారండి, ఇదిగో మేము అమ్మగా వచ్చిన సొమ్ము ఇంతే. నిజానికి సగం సొమ్ము ఇంట్లో దాచుకొని వచ్చారు. అంటారు పేతురు, పరిశుద్ధ ఆత్మ దేవుని ఎదుట నీవు అబద్ధమాడుతున్నావు. నువ్వు నా దగ్గర అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరైతే ఆయనకు అన్నీ తెలుసు, ఆయన దగ్గర దాచేదేమీ లేదు, అటువంటి వ్యక్తి దగ్గర నువ్వు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కనుక అనేసరికి అక్కడికక్కడే పడి చచ్చాడు. ఎవడు? భర్త అననీయ. ఇంతలో భార్య డబ్బులు సర్దేసి వస్తుంది. 4 కుర్రవాళ్ళు వచ్చారు. చచ్చిపోయిన వాడిని లేపారు. భుజాల మీద పెట్టుకొని వెళ్ళి గొయ్య తీసి కప్పెడిసి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు రానే రాలేదు. భార్య కూడా వచ్చి, ఏమమ్మా నువ్వన్నా నిజం చెప్పు అంటే, ఇంతే వచ్చిందండి. పాపం ఏం చెందో తెలియదు పాపం ఆవిడికి. ప్యాకప్ అయిపోయాడు ఆల్రెడీ భర్త. ఇంతే వచ్చిందండి అంటే, సరే నీ భర్తను సమాధి చేసిన వాళ్ళు ఇదిగో ద్వారము చెంతనే ఉన్నారు. అదే వ్యక్తులు నిన్ను కూడా సమాధి చేస్తారు. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఎవడన్నా దొంగతనం చేసాడు అనుకో, వాడిని దేవుని సన్నిధి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడించావనుకో, వాడు నిజం చెప్పాడు అనుకో క్షమించబడతాడు. అబద్ధం చెప్పాడు అనుకో శపించబడతాడు. అలా చేయొచ్చు కదా. దేవుని యందు ప్రియులారా, దేవుని సన్నిధిలో వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అక్కడికక్కడే పడి చచ్చారు. దేవుని యందు ధనాకాంక్ష ఆత్మహత్యలకు, స్వీయ మరణాలకు దారి తీస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంఘంలో జరిగిన ఒక సంఘటన చెప్పన. మన సమాజంలో పేపర్లో చూచింది. ఒక పేదరాలు, ఒక సామాన్యటువంటి ఒక స్త్రీ డబ్బు కోసం ఒక బ్యాంకు ఉద్యోగితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ప్రేమను వలకబోస్తుంది, ప్రేమను నటిస్తుంది. ఆ యొక్క బ్యాంకు ఉద్యోగి భార్య లేదు కనుక ఆయనతో సహజీవనం చేస్తూ ఉంది. ఈయనకి డబ్బు అంటే చాలా మోజు, డబ్బు అంటే చాలా ఇది కనుక ఈమెకు అన్నీ ఇస్తున్నాడు కానీ ఇనపెట్టి డబ్బు తాళాలు మాత్రం ఇవ్వడం లేదు. అన్నీ ఇస్తున్నాడు కానీ ఇనపెట్టి తాళాలు మాత్రం ఇవ్వడం లేదు. కనుక ఆమె ఒకరోజు ఏం చేసింది, మొత్తానికి ఆ యొక్క భర్త అంటే భర్త కాదు, అక్రమ సంబంధంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి డ్యూటీకి వెళ్ళగా తాళాలు కొట్టేసింది. నెమ్మదిగా జాగ్రత్తగా తాళాలు కొట్టేసి వెళ్ళి ఆ తాళం ఓపెన్ చేసి డబ్బులు ముట్టుకుందామని ఆ బీరువా లోపల దానికి చెయ్యి పెట్టేసరికి ఆవిడకి హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. చెప్పాను కదా, మన వాడికి డబ్బులు చాలామంది లోపల ఉన్నటువంటి దానికి ఆయన కరెంట్ షాక్ ఇచ్చి ఎప్పుడు డ్యూటీకి వెళ్తున్నా స్విచ్ ఆఫ్ వెళ్ళిపోతున్నాడట. అది వీడికి తెలియదు. అది జరిగింది. ఇది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనాపేక్ష అనేకమైనటువంటి హత్యలకు, మరణాలకు, స్వీయ మరణాలకు, ఆత్మహత్యలకు దారి తీస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, నేనేం ఐడియాలు ఇవ్వట్లేదు కదా ఎవరికైనా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ధనాపేక్ష వల్ల వచ్చే నష్టాలు మరొకటి చూసినట్లయితే, ధనాపేక్ష కుటుంబ నాశనానికి, సంఘ నాశనానికి దారి తీస్తుంది. చూడండి దేవుని కుటుంబ నాశనం. ఇట్స్ నాట్ విత్ వన్ ఫెలో, ఇట్స్ నాట్ విత్ వన్ పర్సన్, ఇట్ అఫెక్ట్స్ ద హోల్ ఫ్యామిలీ. ధనాపేక్ష కుటుంబ నాశనానికి కూడా దారి తీస్తుంది. ఎలా చూసినట్లయితే యెహోషువ గ్రంథము
7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి. అప్పుడు యెహోషువ బేతేలునకు 3వ వచనం చదువు. 3వ వచనం. ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. 2-3 వేల మంది వెళ్ళి 2 గాని 3,000 మంది సైనికులు వెళ్తే చాలు. శత్రువుల సంఖ్య స్వల్పము. శత్రువులు చాలా తక్కువ మంది అనబ్బా, ఎక్కువ మంది అందరూ యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న శత్రువులు చాలా తక్కువ మంది. 2,000 పోని 3,000 మంది సైనికులు, ఇజ్రాయేలీ సైనికులు వెళ్ళి యుద్ధము చేయండి, మీరు యుద్ధంలో గెలుస్తారు అని దేవుడు యెహోషువతో చెప్పగా కేవలం 2 లేదా 3,000 మందిని యుద్ధానికి తీసుకొని వీళ్ళు వెళ్ళారు. దేవుని యందు ప్రియులారా, 4వ వచనం చదవమ్మా. 3,000 మంది ప్రజలు 3,000 మంది ప్రజలు హాయి పట్టణమును పట్టుకొనుటకు వెళ్ళిరి. కానీ వారు హాయి వీరుల ముందు నిలవజాలక పారిపోయిరి. చదవమ్మా. హాయి ప్రజలు వారిలో 36 మందిని మట్టు పెట్టిరి, మిగతా వాళ్ళందరూ పరారైపోయి. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఒక యుద్ధం. ఎవరికి? దేవుని ప్రజలకు, హాయి అనే పట్టణ వాసులకు. దేవుడు యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. దేవుడు మాట ఇచ్చాడు ఏమని? 3,000 మంది వెళ్తే చాలు, ఎక్కువ మంది లేరు, పెద్ద యుద్ధం ఏమీ కాదు అని. అందరూ వెళ్ళి అలసిపోవద్దు, అందరూ హాయిగా ఇంటి దగ్గరే మీ గుడారాల్లో ఉండండి అన్నారు. 3,000 మంది దేవుడు చెప్పారు కానీ వెళ్ళారు, కానీ యుద్ధములో ఓడిపోయారు. ఎందుకంట? దేవుడు చెప్పగా, దేవుడు పంపగా వాళ్ళ యుద్ధములో ఓడిపోవడానికి కారణం ఏమిటా అని చూసినట్లయితే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత వచనాలలో 6వ వచనములో యెహోషువ తన వస్త్రములు చించుకొని అక్కడ తలపై దుమ్ము పోసుకొని చీకటి పడు వరకు యావే మందసము ముందట సాష్టాంగపడి ఉండి, అయ్యో ప్రభువా, యావే ప్రభువా, ఏంటిది? నువ్వు కాదా మమ్మల్ని వెళ్ళమన్నది? నువ్వు కాదా మాకు విజయాన్ని ఇస్తానన్నది? మేమెందుకయ్యా ఓడిపోయాం అంటే, దేవుని యందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీరు ఓడిపోవడానికి కారణం మీలో ఒకడు. ఏంటి? ఒకడు దొంగతనం చేశాడు. నేను వద్దు అన్న వస్తువులు ముట్టుకున్నాడు అంటే వాళ్ళందరూ మళ్ళా సమావేశమై ప్రార్థన చేశారు. మనలో ఒకడు దొంగతనం చేశాడు, హాయి పట్టణంలో ఉన్న వస్తువులు ముట్టుకున్నాడు. ఎవరు ఎవరు ఎవరు? దేవుని యందు ప్రియులారా, దొరికేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా చాలామందికి ప్రార్థనాపలకు దర్శన భాగ్యం ఉంటుంది. అంతోని వారికి ఒక స్పెషల్ ప్రేయర్ ఉంటుంది. దొంగ ఎవరో ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకే, దేవుని ఇట్స్ నాట్ రియల్. అయితే వీళ్ళు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దొరికాడు. వాళ్ళ గోత్రం వాళ్ళు దొరికారు. కరెక్ట్గా పేరు కూడా దొరికింది. చూస్తే వాడి పేరు ఆకాను. కుమారా రా, ఏం చేసావో చెప్పయ్యా అంటే 21వ వచనం చదువు. 21వ వచనం చదవండి దేవుని యందు ప్రియులారా. దోపుడి వస్తువుల యందు ఒక మంచి సినారు ఉత్తరీయమును బట్టలు 200 తులముల వెండిని 70 తులముల బంగారాన్ని బంగారు కమ్మిని చూచి ఆశించి దొంగలించి తిని వానిని నా గుడారములో గొయ్యి తీసి కప్పెట్టాను. వెండి కూడా అక్కడే ఉంది. దొంగతనం చేశానయ్యా. అరే బాబు, నువ్వు ఒక్కడవ దొంగతనం చేస్తే 36 ప్రాణాలు పోయాయి. నువ్వు ఒక్కడవ దొంగతనం చేస్తే 3,000 మంది ఓడిపోయారు, పరారైపోయారు. నువ్వు ఒక్కడవ దొంగతనం చేస్తే యెహోవా దేవునికి, ఇశ్రాయేలు కుటుంబానికే వినాశనం దాపురించిందయ్యా అని చెప్పి అతనిని అక్కడికక్కడే రాళ్లతో కొట్టి ఆయన్ని చంపేస్తారు. ప్రభుని క్షమాపణ అడుగుతారు. మరలా వాళ్ళ యుద్ధంలో గెలుస్తారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనాపేక్ష, ఒక భర్త కుటుంబాన్ని కోసం దొంగతనం చేయొచ్చు, కానీ ఆ దొంగతనం వలన ఆ కుటుంబమే సర్వనాశనం అవుతుంది అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అందుకే మీరు పాముల నిమిత్తం, తేలుల నిమిత్తం, సింహాల నిమిత్తం, పులుల నిమిత్తం, రాక్షస బలుల నిమిత్తం మీరు జాగ్రత్త వహించడానికి ప్రభు చెప్పడంలే. ప్రభు జాగరూకత వహింపుడు దేని నిమిత్తం? ధనాపేక్షని వెళ్ళిన విషయంలో, డబ్బు విషయంలో. దేవుని యందు ప్రియులారా,
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 5వది దేవుని యందు ప్రియులారా, ధనాకాంక్ష నిన్ను దైవరాజ్యానికి దూరం చేస్తుంది. ధనాపేక్ష నిన్ను దైవరాజ్యానికి దూరం చేస్తుంది. ఈనాటి సువిశేషంలో ఒక ధనవంతుడున్నాడు. ఆ ధనవంతునికి పంటలు బాగా పండాయి. ఎంత బాగా పంటలు పండితే ఎవరికైనా సహాయం చేద్దామా అన్న ఆలోచన లేదు, ఏదైనా పుణ్యం కట్టుకుందామా అన్న ఆలోచన లేదు, ఎవరినైనా ఆదుకుందామా అన్న ఆలోచన లేదు. ఏమంటున్నాడంటే తన కోసం ఇంకా 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 డబ్బులు సంపాదించాలని ఏం చెయ్యాలి, నా యొక్క పెట్టింతే నా యొక్క భాండాగారాలు చిన్నవే అవి పడగొట్టించి పెద్ద భాండాగారాలు కట్టిస్తాను, దాని నిండా ధాన్యాన్ని దాస్తాను, హాయిగా కూర్చుంటాను, నాతో నేను చెప్పుకుంటాను, ఓ నా ఆత్మమా, ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖింపుము. ఎందుకంటే చాలా సంవత్సరాల వరకు జీవించడానికి కావలసినటువంటి సంపదలు నీ దగ్గర హాయిగా ఉన్నాయి అనేసరికి ఆ రోజు రాత్రే దేవుడు వచ్చి, ఓరి మూర్ఖుడా, ఓరి అవివేకి, నేడే ఇప్పుడే నేను నీ ప్రాణమును తీసేస్తాను. అప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోయాడు, అక్కడే చనిపోయాడు. దేవుని యందు ప్రియులారా, సంపదలన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి. వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. మరొక సందర్భంలో ఒక ధనవంతుడైన యువకుడు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించు. ఓ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. అయితే నీకున్నదంతా తీసుకొని వచ్చి పేదలకు అమ్మేసి వచ్చి నన్ను అనుసరించు. నో వే, నో ఛాన్స్, నో ఛాన్స్. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి దుఃఖంతో వెళ్ళాడు, బాధతో వెళ్ళాడు, బరువైన హృదయంతో వెళ్ళాడు, ధనాపేక్ష కలిగిన వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పేదవాడు దీవించబడ్డాడు, కుష్టివాడు స్వస్థపరచబడ్డాడు, పక్షవాతంతో ఉన్నవాడు లేవనెత్తబడ్డాడు, మరణించిన వాడు జీవం పొందాడు, పాపాత్ముడు క్షమాపణ పొందాడు, వ్యభిచారి శాంతి పొందింది. ప్రతి ఒక్కరు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు దీవించబడ్డాడు. ఒకే ఒక్కడు దీవించబడకుండా వెళ్ళాడు. ప్రతి ఒక్కరు ఆనందంతో వెళ్ళారు, ఒకే ఒక్కడు దుఃఖముతో వెళ్ళాడు. ఎవరతను? ధనాపేక్ష కలిగిన ధనవంతుడు. దేవుని యందు ప్రియులారా, అప్పుడు ప్రభు అంటున్నారు, ఇదిగో ఒంటె సూది బెజ్జంలో దూరిపోవడం సులభమేమో కానీ ధనవంతుడు లేదంటే ధనాపేక్ష కలిగిన వాడు, ధనముపై మనసు ఉండినవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం అని ప్రభు పలుకుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 6వది ఆఖరిది మనం చూస్తూ ఉన్నాం. 5 చూసాం. 6వ అరిష్టం, 6వ నష్టం, 6వ ధనాపేక్ష తిప్పలు కష్టాలు ఏంటంటే ధనాపేక్ష నిన్ను శాపగ్రస్తుని చేస్తుంది. ధనాపేక్ష నిన్ను శాపగ్రస్తుని చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉంటున్నాడు. అతని దగ్గర గెహాజీ అనే ఒక సేవకుడు ఉంటున్నాడు. వీరి దగ్గరికి నామాను వచ్చి దేవుని దయ వలన స్వస్థతను పొందాడు. దేవుని యందు ప్రియులారా, దురదృష్టం ఏమిటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, నామాను కానుకలు అర్పిస్తుంటే ఎలీషా నాకు నీ కానుకలతో పని లేదు వెళ్ళిపో అంటాడు. గెహాజీ అరే మంచి ఛాన్స్ పోయిందే, నా మాస్టర్ మా గురువు గారు ఈ ప్రవక్త ఇస్తున్న డబ్బులు వద్దంటున్నాడేంటి అని చెప్పి గురువు లోపల వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ప్రవక్త మన వాడు పరిగెత్తుకొని వెళ్ళాడు. రథము వెనకాతలు ఎవరో పరిగెట్టుకొని వస్తున్నారే అని చూశాడు. ఎవరు? నామాను. చూస్తే గెహాజీ ఎలీషా సేవకుడు. ఏమయ్యా పరిగెట్టుకొని వస్తున్నావు? నువ్వు ఆ ప్రవక్త సేవకుడు? అవును ప్రభు. అవునండి, ఇదిగో మీరు ఇలా రాగానే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అబద్ధం. కనుక చుట్టాలకు ఏదైనా కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు మా గురువు గారు. అబద్ధం. కనుక మీ నుంచి వద్దు అన్నటువంటి మీ పట్టు వస్త్రాలు కొన్ని, అదొకటి కొన్ని, ఇదొకటి కొన్ని తీసుకొని రమ్మన్నారు. అబద్ధం.
సంతోషంగా ఇచ్చేసాడు నిజం అనుకొని. అదంతా ఇంటికి తీసుకొని వెళ్ళాడు, దాచాడు. అప్పుడు ఏమీ తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు హాయిగా వచ్చి గురువు గారి దగ్గర చేతులు కట్టుకొని నిల్చున్నాడు. మన జీవితాలు దేవుని యందు ప్రియులారా చేతులు కట్టుకొని ఉన్నాడు. ఉంటే ప్రవక్త అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా నా సేవకుడా అంటే, నేను ఎక్కడికి వెళ్ళానండి, నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నానండి. ఒరి పిచ్చివాడా, నీవు పరిగెడుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కానీ నా ఆత్మ నీతో వచ్చింది. నువ్వు నామానుతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నా, నా ఆత్మ నీతో వచ్చింది. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నా, నా ఆత్మ నీతో వచ్చింది. నువ్వు దొంగ సొమ్మును కొల్ల సొమ్మును దాస్తున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కానీ నా ఆత్మ నీతోనే వచ్చింది. నేను అన్నీ చూశాను, నాకు అన్నీ తెలుసు. కనుక ఏంటిట, వాడు ఎందుకు వచ్చాడు? కుష్ఠరోగంతో వచ్చాడు. కుష్ఠను స్వస్థ, కనుక ఆ కుష్ఠము నీకు వస్తుంది. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, వారి బిడ్డలకు, నీ వంశావళికి అదే కుష్ఠం వస్తుంది. అంటే ఒక్కసారిగా ఆ కుష్ఠము వాడికి వచ్చేసింది. ఈరోజు నేను చెప్పిన వాటిలో ఏది కూడా బయట నుంచి కాకుండా ప్రతి ఉదాహరణ ఎక్కువగా 80% పరిశుద్ధ గ్రంథము నుండే తీసి మీకు ముందు ఉంచాను. ధనాపేక్ష తెచ్చే నష్టాలు, ధనాపేక్ష మనల్ని శాపగ్రస్తులను చేస్తుంది. నిజం చెప్పాలంటే దొంగతనాలు మనల్ని శాపగ్రస్తులను చేస్తున్నాయి. దొంగతనాలు కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. దొంగతనము దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తున్నాయి. దొంగతనము మన యొక్క స్వీయ మరణానికి, అనేక మరణాలకు దారి తీస్తుంది. దొంగతనము అనేక శోధనలకు దారి తీస్తుంది. దొంగతనము ధనాశ, దురాశ, ధనాపేక్ష ఏదైనా కానివ్వండి, రక్త సంబంధాలను కూడా తుడిచేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఏం చేయాలండి అంటే పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ అనే పునీతుడు ఒక పుస్తకం రాశారు, ఇంట్రడక్షన్ టు డివౌట్ లైఫ్, భక్తివంతమైన జీవితానికి పరిచయ మాటలని ఇంత బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో ఒక చక్కని ఉదాహరణ హ్యాలికాన్ అనే ఒక పక్షి గురించి చెప్తున్నాడు ఆయన. హ్యాలికాన్ అనే ఒక పక్షి, అది కూడా మీకు ఆ మెటీరియల్ కూడా మీకు నేను వాట్సాప్ చేస్తాను, చదవండి. ఎవరికైతే నేను రోజు మెసేజ్ పంపిస్తున్నానో వాళ్ళందరూ కూడా దయచేసి. హ్యాలికాన్ అనే పక్షి దేవుని యందు ప్రియులారా పిల్లల కోసం, పక్షుల పిల్లల కోసం గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? సముద్ర తీరము చెంత, సముద్రము ఒడ్డున పెడుతుందంట, ఆ ఇసుకలో. దురదృష్టం ఏంటంటే ఆ పెట్టినప్పుడు అది ఒక మంచి గూడు కడతాది, చక్కనైన గూడు కట్టి ఆ గూడిలో పిల్లలు పెట్టి ఆ గూడుని క్లోజ్ చేస్తుంది. చిన్న ఓపెనింగ్ ఉంటుంది అది పైకి. ఈ యొక్క సముద్రం అలలు రాత్రి సాయంత్రం అయితే ఎక్కువ వస్తాయి కదా, అలలు వచ్చేసరికి ఈ యొక్క గూళ్ళన్నీ కూడా నీటిలోకి వెళ్ళిపోతాయి, సముద్రం తీసేసుకుంటుంది. కానీ అది నీటిలో మునగదు, అది అలా 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 సముద్రం మధ్యకి వెళ్ళిపోతాయి. కానీ ఒక్క చుక్క నీరు కూడా ఆ యొక్క అది కట్టుకున్నటువంటి గూడులోనికి ఒక చుక్క నీరు కూడా వెళ్ళదంట. ఎందుకు అంటే అది గూడు కట్టుకుంటుంది కదా, ఆ గూడు మొత్తానికి కూడా ఓపెనింగ్ కేవలం పై ఆకాశం వైపు ఉంటుందట ఓపెనింగ్. అది చిన్న ఓపెనింగ్ ఉంటుందంట, చిన్న ఓపెనింగ్ ఉంటుంది, అది ఆకాశం వైపు ఉంటుందంట. అది ఆకాశం వైపు మాత్రమే మనసు తెరిచింది, ఆకాశం వైపు మాత్రమే ద్వారము తెరిచింది. కనుక క్రిందన ఉన్న, ప్రక్కన ఉన్న, తూలుతున్న, ఎగిరిపడుతున్న సముద్రపు నీరు, ఉప్పు నీరు దానిలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. అంటే దీని అర్థం ఆ యొక్క హ్యాలికాన్ పక్షుల యొక్క గోళ్ళ వలె మన హృదయాలు, మన జీవితాలు ఉండాలి. అనగా యువర్ ఓపెనింగ్ షుడ్ బి ఓన్లీ టువార్డ్స్ గాడ్. దేవుని వైపు మాత్రమే నీ మనసు త్రిప్పి ఉండాలి, దేవుని వైపు మాత్రమే నీ హృదయం త్రిప్పి ఉండాలి. పరలోక విషయముల యందు మీరు శ్రద్ధ వహింపుడు, భూలోక విషయముల యందు మీరు శ్రద్ధ వహించవలదు. ఈనాటి 2వ పట్టణము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక
మనము కూడా దేవుని మీద ఆధారపడడానికి నానాటికి కావలసిన అనుదిన ఆహారం ఇమ్మని ప్రభు ప్రార్థనలో నేర్పారు. కానీ ప్రభువా ఒకేసారి ఇచ్చేయి అని ప్రార్థన చేయమని ప్రభు కోరడం లేదు. నానాటికి కావలసిన అనుదిన ఆహారము కొరకు మనం శ్రమించాలి. నువ్వు అడుగు మంచి ఆరోగ్యం కొరకు, నువ్వు అడుగు మంచి ఉద్యోగం కొరకు, నువ్వు అడుగు మంచి అవకాశాల కొరకు. అంతేగాని దేవుని యందు ప్రియులారా అకాల సంపదల కొరకు మనము ప్రయత్నించకూడదు అంటూ ప్రభు మనకు ఈనాటి వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. దురాశ సర్వ అనర్థాలకు మూలం. దీనికి ఒకటి విరుగుడు సంతృప్తికరమైన జీవితం, దేవుని వైపు మరల్చే హృదయం, దేవుని మీద ఆధారపడే జీవితం మాత్రమే మనల్ని రక్షిస్తుంది అని మనము గ్రహించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సాయంత్రం దివ్య పూజాబలిలో మరికొన్ని అరిష్టాలు, మరికొన్ని ప్రమాదాలు ధనాపేక్ష వల్లే వచ్చేవి. అదేవిధంగా దానికి విరుగుడు మంత్రం ఒక 5 విషయాలను సాయంత్రం దివ్య పూజాబలిలో ధ్యానిస్తాం. అది మీకు మేము పంపిస్తాం యూట్యూబ్ ద్వారా. దానిని కూడా మీరు ధ్యానించి సంపూర్ణ సత్యోపదేశం, జ్ఞానము కలిగి పవిత్ర జీవితాలు జీవించమని, దురాశను జయించమని, ధనాపేక్షను జయించమని, ఉదార బుద్ధితో దాన ధర్మాలు చేస్తూ చేసిన పాపాలు కడుగుకోమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. నేను మీ అందరిని యేసు నామములో కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఈ వీడియోలో దురాశ తెచ్చే 6 అరిష్టాలను ధ్యానించాము. కాని మరొక 5 అరిష్టాలు మరియు వాటిని ఎలా జయించాలో మరొక వీడియోలో వివరించబడింది. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా లేదా పై ఐకార్డ్స్ ద్వారా ఆ వీడియోను కూడా తప్పనిసరిగా విని ధ్యానించగలరు. ఇట్లు ప్రేమతో ప్రార్థనలతో మీ ఫాదర్ మనోజ్.